తెలంగాణలో పూర్తిగా మునిగిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం. గర్భగుడి ముందు నుంచి రేకులను తాకుతూ వరద ప్రవాహం. అల్పపీడనంకు అనుబంధంగా ఆవర్తనం. ఏపీ తెలంగాణకు మరో వారం రోజుల పాటు భారీ వర్షాలే వెల్లడించిన ఐఎండీ. చంద్రబాబు హామీలపై మరోసారి మండిపడ్డ వైఎస్ జగన్. మోసాలతో అక్కా చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు అంటూ ఆగ్రహం. విశాఖలో షాకింగ్ ఘటన. ఓవర్లోడ్తో ఆర్టీసీ బస్సు దగ్ధం. పవన్ పై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం. అధికారం వచ్చాక గుర్తులేమా అంటూ ఆవేదన. నేడు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి. ప్యాలెస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ వ్యాఖ్య. నేడు రేవంత్ రెడ్డిని కలిసి కీలక విన్నపం చేసిన ఓవైసీ సోదరులు. ప్రాచీన మసీదులు, దర్గాల అలంకరణకు ఉచిత విద్యుత్ కోరిన నేతలు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. మంజీరా నది ఉధృతితో గర్భగుడి ముందు నుంచి రేకులను తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసిన అధికారులు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎగువన ఉన్న సింగూర్ జలాశయంలో నీటి మట్టం పెరగడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మంజీరా నదిలో భారీగా వరద ప్రవాహం పెరిగి ఏడుపాయల ఆలయం చుట్టూ జలమయమైంది. గత 15 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది. తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం మీదకెళ్ళి ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకొని ఏర్పడింది. ఇది ప్రస్తుతానికి అయితే 7.6 కిలోమీటర్లు ఎత్తులో, ఉపరితలానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కూడా ఈ వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఒరిస్సా, దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల మనకి
మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాలోని ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఎక్కువ ఒక మోస్తరు నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది. అంటే చాలా మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది. ఈ థండర్ స్టార్మ్స్ కూడా పడే అవకాశం ఉంది. దీంట్లోని గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే పలు చోట్ల అంటే అనేక చోట్ల పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిషర్మ్యాన్ వారికి కూడా తీరం వెంబడి గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఫిషర్మ్యాన్ కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించిన వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారని దుయ్యబట్టారు. కొనసాగుతున్న ఈ పథకాలన్నిటినీ చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారని జగన్ ఆరోపించారు. గత ఏడాది 3 సిలిండర్లకు గాను మీరు ఇచ్చింది ఒక్కటేనని, రాష్ట్రంలో 1.59 కోట్ల కలెక్షన్లు ఉంటే ఏడాదికి 3 సిలిండర్లకు గాను 4100 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. హామీలను ఇచ్చారు. ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్ల నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఎన్నికలకు ముందేమన్నాడు, ప్లే చేయండి ఒకసారి. ఎన్నికలకు ముందేమన్నాడు, జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. ప్లే చేయమా ఇప్పుడు మొదటి నుంచి. ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మళ్ళా ఒకసారి ప్లే చేయమా బాగా ఇంపు. ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. ఇప్పుడు అడుగుతా ఉన్నా, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేశానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయలే, మొత్తం చేసేశానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. చూ మంతరంటూ సూపర్ 6లు చేసేశాను, సూపర్ 7లు చేసేశాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ ఊదరగొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ
ఎవరైనా సూపర్ 6 ఏమైంది అని అడిగితే, ఎవరైనా సూపర్ 7 ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు. సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో, ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ 6లు సూపర్ 10లే 1,21,619 కోట్లు అవుతా ఉంది. కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తా ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు. అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న విద్యాదేవని ఇస్తా ఉన్నాడు, వసతిదేవని ఇస్తా ఉన్నాడు. దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తా ఉన్నాడు. లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్, 6 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణ. ఫ్రీ రైస్ ఇస్తా ఉన్నాడు జగన్, మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం. దానికి ఖర్చు 18,50,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం. రైతన్నలకు, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తా ఉన్నాడు, చేయక తప్పదు ఎవరికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 1,50,718 కోట్లు. జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 1,50,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ 6 అంటాడు, సూపర్ 10 అంటాడు. ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్ గా, ఐ రిపీట్ దట్ వర్డ్, హ్యాబిచువల్ అఫెండర్, 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో 1,50,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా, దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి. మనం చేస్తాం. ఏపీలో అభివృద్ధి కేంద్రీకరణ తమ లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు. కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు. వైజాగ్ కన్వెన్షన్ లో ICAI నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. మన ముందు AI ఒక అవకాశంగా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతోందని తెలిపారు. As Visakhapatnam, it is our jewel for Andhra Pradesh. It is the capital for IT, medical devices manufacturing, pharma, and even the deep water port ecosystem that we are building out here. Under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, if Vizag grows, only then will Andhra Pradesh grow. And we are committed to the growth of Visakhapatnam. You know, we are all very proud that Prasanna Kumar Garu hails from Visakhapatnam. It is very unfortunate that he is not visiting us a lot more. I'll request sir to spend a lot more time visiting us. Definitely I have a lot of asks from you. I'll come to it at the end of my speech. But it's really exciting to see a Telugu person lead the ecosystem going forward. And we look forward to your leadership and guidance here from the state of Andhra Pradesh. విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిపురం జంక్షన్ వద్ద బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే బస్సులో ఓవర్లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పలువురు చెబుతున్నారు. బస్సు కెపాసిటీ 65 మంది కాగా 100కు పైగా మంది ప్రయాణించినట్టు తెలిసింది. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం. బస్సు బస్సు నెంబర్ ఎంత?
ఏ బస్సు అండి నెంబర్? జనరు ఎంతమంది బస్సులోని? 130 మంది దాటున్నారా? ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? మీరు ఎలా గమనించారు? ఆటో వాళ్ళు చెప్తే నేను వెనకదల నుంచి సిగ్నల్ ఆగిందా బస్సు? మీ పేరు? సాయిబాబా కండక్టర్ మీరు? డ్రైవర్ పేరు? రమేష్. థ్యాంక్ యూ. ఏపీలో కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా? అలాగే లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అని అడిగారు. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారం వచ్చాక ఎందుకు గుర్తు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొదటి సంగతకం సుగాలి ప్రీతి ఫైల్ పైనే అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలా మందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. అందుకని నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకు మించి కాకపోతే నా మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో మరి కర్నూలుకు వచ్చి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని అండగా నిలబడ్డారు. మరి అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా కూడా సుగాలి ప్రీతి ఊసే లేదు. మరి అన్నగారిని మేము గెలిచిన తర్వాత 3 నెలలకు అతి కష్టం మీద వెళ్లి మేమే ఒక్కసారి వెళ్లి కలవడం జరిగింది. అన్నగారు మాట ఇచ్చారు న్యాయం చేస్తానని. కానీ ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు. మరి ఎందుకని అడుగుతా ఉన్నాం. మరి ఓట్ల అంటే ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు ప్రతి చోట మీరు గుర్తు చేసుకొని నరాల్లో మరి మీరు గుర్తు చేసుకొని సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అన్న మీరు, మాట ఇచ్చిన మీరు, మరి ఇప్పుడు మరచడం ఏంటి? ఎందుకు మీరు మరవాల్సి వచ్చింది చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సార్. మీ చేతిలో సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఎవరు చేశారు నమ్మక ద్రోహం? సార్ మరి మాట ఇచ్చి మరిచిన పవన్ కళ్యాణ్ గారే కదా సార్ మరి నాకు నమ్మక ద్రోహం చేసింది. మరి సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు సార్ ఒక గిరిజన పిల్ల, మరి చిన్న పిల్లను 10 మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఎవరికి మీకు బాధ లేదా అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచిన తర్వాత ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదో చెప్పండి. మరి మీరే నన్ను మరి భూమిని కేటాయింపబడింది. హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీకాంత్ అయిన జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చే విషయంలో చాలా బిజీగా ఉన్నారు. మరి సుగాలి ప్రీతి కేసు అసలు కనపడడం లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతాను. మరి గుర్తుందా అనిత గారు, నేను ఈ కుంటిదాన్నైనా నేను మీ ఆఫీస్ చుట్టూకు వచ్చి మరి గంటలు నా కేసుకు జరిగిన అన్యాయం గురించి వివరించాను. మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ వెళ్ళిందని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనిత గారికి అని అడుగుతా ఉన్నాను. సుగాలి ప్రీతి అంటే గిరిజనులంటే ఓటుకు మాత్రమే మీకు పనికొస్తామా? మరి ఎందుకు న్యాయం విషయంలో సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు న్యాయం జరగలేదని హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. కానీ మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను. అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు దీన్ని కూర్చోబెట్టి, ఎందుకు చెప్తున్నానంటే ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం.
హైదరాబాద్ లో జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ పాలక మండలి తొలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని ఆకాంక్షించారు. తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని, ఆ తరహాలోనే క్రీడా సంస్కృతి రావాలని తాను అభిలాషిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 3 పార్టీలు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 12 సార్లు గెలిచింది, బీజేపీ 4 సార్లు గెలిచింది, కేసీఆర్ 2 సార్లు గెలిచారు. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ గెలవలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలకు బుద్ధి రావాలంటే కుల, అవినీతి, మత పార్టీలను భూస్థాపితం చేయాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెట్టారని 3 పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయిన కుటుంబాలకు ₹1,00,000 నష్టపరిహారం, ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు నిర్మించాలని అన్నారు. ఇక్కడ సిఎస్ఐ బాప్టిస్ట్ చర్చ్ ఆ చంద్ర హోటల్లో సొంత డబ్బులు పెట్టుకొని ఉంటున్నారు. తెలంగాణ చేశారనే కదా మీకు మద్దతు ఇచ్చాం తమ్ముడు. మరి మీరు కూడా వచ్చి 2-3 లక్షల కోట్లు అప్పు పెంచారే కానీ 10 లక్షల కోట్లు అప్పు అయిపోయిందే కానీ ఎవరికి బెనిఫిట్? నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ భృతి లేదు. ఇప్పుడే లేడీస్ చెప్తున్నారు పెన్షన్లు లేవు, 2,500 ఇస్తానన్నది లేదు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, రైతులకు రుణమాఫీ లేదు. కనుక నేను ఇప్పుడు 3 డిమాండ్ చేస్తున్నాను. సెప్టెంబర్ 21 లోపుని మార్పు తీసుకురండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. అభివృద్ధి అంటేటో విశాఖ రిషికొండ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది, ఇదే నిదర్శనమన్నారు. సంవత్సరానికి 7 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే రిషికొండపై ₹1 కోటి కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్యాలెస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని తెలుగుదేశం, జనసేన పార్టీలు గతంలో ఆరోపణలు చేశాయి. ఈ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. ఆ సీఎం ఆఫీస్ బ్లాక్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు పేషీలో కూర్చునే ఆ పైకప్పు పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇది 2 చేయాలి. 1 బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి, అదొకటి చర్చించాం. 2 అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద, వాళ్ళ నివాసం కింద, వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయం, ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ, ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దట్స్ వాట్ ఒక కోర్టు రెజల్యూషన్ తీసుకున్నాం. ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే ₹1 కోటి పెట్టుబడి పెడితే కనీసం ₹1 ఆదాయం రావాలనుకుంటారు. దీని మీద ₹453 కోట్ల పెట్టుబడి పెట్టారు.
కనీసం ముందస్తుగా ఏం చేయాలి, అసలు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుద్ది, ఇది ఆదాయం ఎప్పుడు మారుతుంది అనేది ఏం చెప్పారంటే మన మైస్ అనేది ఒక యాక్రోనిమ్ చెప్పారు. ఏంటంటే మైస్ యాక్రోనిమ్ మీటింగ్స్ ఇన్సెంటివ్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్సెస్, అంతేనా? ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ మైస్ డెస్టినేషన్ అంటారు. అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్కి కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ లేదంటే కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ ప్లేస్, కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికీ ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుంది అనేది కోరిక. అలా కాకుండా మనం 453 కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా అందరూ అంటే మేము ఇచ్చిన మేజర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులతో కలిసి సీఎంను కలిసిన ఓవైసీ సోదరులు పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రాచీన మసీదులు, దర్గాలను విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు అవసరమైన విద్యుత్ను ఉచితంగా సరఫరా చేయాలని తమ వినతి పత్రంలో వారు విజ్ఞప్తి చేశారు.